ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. పాకిస్తాన్ కూడా భారత్పై దాడికి ప్రణాళికలు రచించింది. కానీ పాక్ ప్లాన్స్ బెడిసికొట్టాయి. అందుకు కారణం భారత్ దగ్గర ఉన్న S-400 డిఫెన్స్ సిస్టమ్. పాకిస్తాన్ ఆర్మీ ప్రణాళికలను పటాపంచలు చేయడంలో ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో IC-814 విమాన హైజాక్ సూత్రధారి జైషే ఉగ్ర సంస్థ ఆపరేషనల్ చీఫ్ అబ్దుల్ రవూఫ్ అజహర్ మృతి చెందాడు. అయితే దీంతో రగిలిపోయిన పాకిస్తాన్ భారత్పై దాడికి దిగాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా భారత్లోని 15 ప్రధాన నగరాలపై ఒకేసారి క్షిపణులను ప్రయోగించేందుకు ప్రణాళిక రచించింది. వీటిలో ముంబై, ఢిల్లీ, జైపూర్, అంబాలా, శ్రీనగర్, జోధ్పూర్ వంటి కీలక సైనిక వ్యూహాత్మక కేంద్రాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ప్రయోగించిన ఈ అత్యాధునిక క్షిపణులు భారత గగనతలాన్ని దాటి దేశాన్ని తాకే ముందు భారత్ తన రక్షణ వ్యవస్థను సమర్థంగా వినియోగించింది. రష్యా తయారు చేసిన S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్కు సుదర్శన చక్రంగా ఉపయోగపడింది. పాకిస్తాన్ క్షిపణులను గగన తలంలోనే గుర్తించి లాకాన్ చేసింది. అవి పేలకుండా విజయవంతంగా ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. ఈ చర్య ద్వారా ఒక్క విమానాశ్రయం, ఒక్క సైనిక స్థావరం కూడా హాని చెందలేదు. దీంతో ప్రస్తుతం S-400 డిఫెన్స్ సిస్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారత్ ఉపయోగించిన S-400 డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. దీనిని భారత్ సుదర్శనగా పిలుస్తుంది. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-300 అనేది రష్యాకు చెందిన పాత తరం గగనతలం రక్షణ వ్యవస్థ. దీనికి లేటెస్ట్ వెర్షన్గా రష్యా తయారు చేసిందే ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్. దీన్ని అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది. వాటిలో భారత్ కూడా ఒకటి. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించారు. అప్పట్లో భారతదేశం, రష్యా మధ్య S-400 గగనతల రక్షణ వ్యవస్థపై కీలక ఒప్పందం కుదిరింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో శత్రువుల మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు ఉండగానే S-400 గుర్తించగలదు. దాని దిశగా మిస్సైళ్లను వదలగలదు. S-400 రక్షణ వ్యవస్థ గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న క్షిపణులను కూడా అడ్డుకుంటుంది. ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగల సత్తా దీని సొంతం. అలాగే 36 క్షిపణులను తిప్పకొట్టగలదు. 360 డిగ్రీలను కవర్ చేస్తూ ఏ కోణం నుంచైనా వచ్చే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. స్టెల్త్ టెక్నాలజీ క్షిపణులను కూడా గుర్తించి లక్ష్యంగా చేర్చుకోగలదు. ఇలాంటి శక్తివంతమైన వ్యవస్థ ద్వారానే పాకిస్తాన్ దాడుల నుంచి భారతీయులు రక్షణ పొందుతున్నారు.